నగర్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా మారింది సిచ్యువేషన్. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. బండి సంజయ్పై కౌశిక్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ అటాక్ చేశారు. బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టారు. కరీంనగర్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా మారింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. బండి సంజయ్పై కౌశిక్ వ్యాఖ్యలకు నిరసనగా అటాక్కు దిగారు. బీజేపీ కార్యకర్తల్ని చెదరగొట్టారు పోలీసులు. ఇలా పోలీసు వ్యవస్థ నిర్మాణం అయిపోయింది. ఇలా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పి ఇలా అసత్య మాటలు చెప్పి ఇష్టమైన మాట సంబంధం లాప్చాప్ చేశారు. ఇది పోలీసుల ఏమైనా చర్య భావిస్తున్నారు. స్పాట్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సంపత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, ఏమిటి సిచ్యువేషన్ రైట్ నౌ అక్కడ? అంటే కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పైన బీజేపీ నేతలు దాడి చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన కౌశిక్ చేసిన కామెంట్స్కు నిరసనగా ఈ ఆందోళన కొనసాగుతుంది. మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. అందులో కనబడుతున్న రూమ్లోనే కౌశిక్ రెడ్డి ఉన్నారు. అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎక్కడైతే కౌశిక్ రెడ్డి ఉన్న రూమ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అడ్డుకునే ప్రయత్నం అయితే సాగుతుంది. అంటే 10:30 ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా బండి సంజయ్ పైన తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. ఎందుకంటే గతంలో కూడా సంజయ్ కేటీఆర్ పైన ఆరోపణ చేసిన నేపథ్యంలో కేటీఆర్కు మద్దతుగా ఈరోజు కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా బండి సంజయ్ పైన ఆరోపణ చేసిన క్రమంలో ఈ విషయం తెలిసిన వెంటనే బీజేపీ నేతలు కార్యకర్తలు కూడా ఇక్కడ గంగుల క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వచ్చి క్యాంప్ ఆఫీసులో ఎదురుగా ఉన్న కౌశిక్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఫర్నిచర్, ఇతర సంబంధించిన ట్రీ గార్డ్స్ అన్ని కూడా ధ్వంసం చేసిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి కూడా బీజేపీ నేతల్ని కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ప్రస్తుతం నాతో చెప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, వారితో ఒకసారి మాట్లాడుతున్నారు. అంటే ఏం జరిగింది రవిశంకర్, ఏం జరుగుతుంది? ఇది చాలా దారుణమైన కరీంనగర్ జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా జరగనటువంటి ఒక నూతనమైన దానికి ఒక సృష్టించింది. ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఇవాళ బండి సంజయ్ గారు మరి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారి మీద దాడి చేయించడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి వాతావరణం. ఇది ఒక రాక్షసమైనటువంటి చర్య. ఇది కరీంనగర్ జిల్లాలో ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా జరగలేదు. శాంతి భద్రతలకు నిలవైనటువంటి ఒక ఉద్యమాల గడ్డ అయినటువంటి నేతలు కార్యకర్తలు ఏం చేయబోతున్నారు ఇప్పుడు? తప్పకుండా దీని మీద ప్రభుత్వము పోలీస్ శాఖ చర్య తీసుకోవాలి. లేని పక్షంలో కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. మేము కూడా ఎదురుదాడి చేస్తాం. ఇది ఒక కొత్త అధ్యాయానికి తెరదీసారు కనుక తప్పకుండా ప్రభుత్వం, పోలీస్ అధికారులు కూడా చట్టరీత్యా చర్య తీసుకోవాలి. బీజేపీ కార్మికులు ధర్మం ఇదేనా? మీరు చెప్తున్నటువంటి ఈ ధర్మాలు, మీరు మాట్లాడే గొప్ప గొప్ప మాటలు ఇవేనా? బండి సంజయ్ గారు ఇప్పటికైనా మీ దుర్మార్గాన్ని ఆపండి, దాడిని ఆపండి, లేకపోతే ఎదురుదాడి తప్పదు. మనం చూస్తున్న మొత్తం అయితే ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంటే ఇప్పటికే విషయం తెలిసిన వెంటనే నేతలు కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఖచ్చితంగా మేము కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాము. ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడితే విధంగా దాడులు ఎలా కొనసాగుతాయని చెప్పేసి కూడా ఆందోళన అయితే కొనసాగుతుంది. కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుని మన విజువల్స్లో చూడొచ్చు. ఇది కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ మొత్తం చైర్లను ఎక్కడికక్కడ కూడా విసిరిపోలేదు. ఎప్పుడైతే ప్రెస్ మీట్ అయినా ఒక 25-30 నిమిషాల పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ బీజేపీ కార్యకర్తలు చేరుకుని ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుని ఒకసారి నేను బయటికి వచ్చాను. ఇక్కడ మొత్తం పూల కుండీలన్నీ కూడా ధ్వంసం చేశారు. అంటే సుమారుగా 20 నుంచి 25 మంది బీజేపీ సంబంధించిన కార్యకర్తలు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఎక్కడికక్కడ పగలగొట్టారు. అంతేకాకుండా కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేశారు. ఇదే మెయిన్ డోర్, క్యాంప్ ఆఫీస్ సంబంధించిన మెయిన్ డోర్ దగ్గర కూడా వచ్చారు. తర్వాత ఇది ఎమ్మెల్యే కౌశిక్ సంబంధించిన వాహనం మనం చూడొచ్చు. మొత్తం కూడా పూర్తిగా
ధ్వంసమైంది. ఇక్కడ ఎక్కడెక్కడ అద్దాలన్నీ పగిలిపోయాయి చూడొచ్చు. మొత్తం కూడా ఎక్కడెక్కడ అద్దాలన్నీ పగిలిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ సమయంలో కౌశిక్ రెడ్డి మొత్తం అక్కడ రూమ్లో ఉన్నారు. మొత్తానికి ఒక 20 నుంచి 25 మంది కార్యకర్తలు ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసి కారును ఏ మాత్రం పనికి రాకుండా ధ్వంసం చేశారు. మనం చూస్తున్న విజువల్స్ ఎక్కడికి అక్కడ మొత్తం కూడా పగిలిపోయినది. చైర్స్ ఇక్కడ ఉన్న లోపల అద్దాలన్నీ పూర్తిగా ధ్వంసమే, అంతా కూడా చైర్స్ కూడా ధ్వంసమైన పరిస్థితి మనకు కనబడుతుంది. ఒక ఉద్రిక్తమైన పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే ఇది ఒక రాజకీయాలు కూడా ఒకేసారి ఆందోళన నుంచి ఒకేసారి కూడా మొత్తానికి దాడులకు ప్రతి దాడులకు దిగిన పరిస్థితి మనకు కనబడుతుంది. మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్ మొత్తం ఇక్కడ. ఎందుకంటే ఈ కారు సంబంధించిన అద్దాలు చెప్పండి సంపత్. ఇప్పుడు గంగుల కమలాకర్ పార్టీ ఆఫీస్ అది, బట్ పాడి కౌశిక్ రెడ్డి అక్కడికి వస్తున్నారని వీళ్ళకి ముందే తెలిసిందా బీజేపీ శ్రేణులకి? అక్కడికి కౌశిక్ రెడ్డి వస్తున్నారని, అలాగే ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్గా ఇది జరిగింది? ప్రస్తుతానికి కౌశిక్ రెడ్డి ఈ తతంగం అంతా జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు? అంటే ఇక్కడ ఈరోజు కరీంనగర్ ఉదయమే 10 గంటల ప్రాంతంలో హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ కాడ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించి సుమారు ఒక 40 నిమిషాలు కూడా మాట్లాడారు. ముఖ్యంగా బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ విమర్శలు కూడా చేశారు. అతనికి సంబంధించిన డ్రగ్స్ తీసుకుంటాడు కావచ్చు, లేకపోతే ఇతర అంశాలు అతను ఏమాత్రం అభివృద్ధి చేయలేందుకు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే కూడా ఈ విషయం అంతా కూడా బీజేపీ కార్యకర్తలకు తెలిసిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత ఇక్కడ కౌశిక్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన పైన దాడి చేయడానికి బీజేపీ కార్యకర్తలు ఎప్పుడైతే ప్రెస్ మీట్ అయినా 20 నిమిషాలకే బీజేపీ నేతలు కార్యకర్తలు ఇక్కడికి చేరుకొని అక్కడ కౌశిక్ రెడ్డి పార్క్ చేసిన ఒకేసారి వెహికల్ పైన దాడి చేశారు. ఆ సమయంలో కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో లోన ఉన్నారు. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమై వెంటనే డోర్లు వేశారు. కానీ ఒక ముందు రూమ్లో కూడా వెళ్ళి అక్కడ ఉన్న ఫర్నిచర్ చైర్స్ మొత్తం కూడా ధ్వంసం చేశారు. అంటే ఇక్కడ కౌశిక్ రెడ్డి ఇక్కడే ప్రెస్ మీట్లో మాట్లాడారు కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన కార్ను టార్గెట్ చేస్తూ ధ్వంసం చేశారు. ఇది గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ అయినప్పటికీ గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసులోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో ఈ గొడవ దారి తీసింది. ఎందుకంటే మొన్న కేటీఆర్ ఇక్కడ వచ్చారు. ఎవరైతే కాల్పుల్లో గాయపడ్డ వారిని పరామర్శించిన తర్వాత మాట్లాడిన తర్వాత అప్పుడు కొంత సంజయ్ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ మాట్లాడిన తర్వాత అదే రోజు సాయంత్రం సంజయ్ కూడా కేటీఆర్ పైన తీవ్రమైన విమర్శ చేసిన నేపథ్యంలో కేటీఆర్ వర్సెస్ సంజయ్గా మారింది. తర్వాత తమ నేతను ఏ విధంగా విమర్శలు చెప్పేసి కేటీఆర్ మద్దతుగా కరీంనగర్లో కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులకు అయితే కారణమైంది. మరి ఇప్పుడు పెద్ద సంఖ్యలో కూడా ఇటు నేతలు కార్యకర్తలు అయితే తరలి వస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక పెద్ద డ్యామేజ్గా పెద్ద ధ్వంసం కూడా చెప్పుకుంటూ మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాము, ఈ ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పటి ప్రస్తుతానికి అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీశైలంలో ఉన్నారు. అక్కడ కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా చెప్పండి. సో సంపత్, అయితే కేవలం పాడి కౌశిక్ రెడ్డి 10 గంటలకు చేసిన ప్రెస్ మీట్కు సంబంధించి పాడి కౌశిక్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తూ చేయలేదు. గంగుల కమలాకర్ మీద కూడా బీజేపీ శ్రేణులకి మొన్న చేసిన కమెంట్స్ మీద కోపం ఉండి ఇద్దరినీ కలిపి ఒకే చోట ఒక్కసారి ఉన్నారు కాబట్టి వచ్చి దాడి చేశారని చెప్పేసి చెప్తున్నారు, రైట్? లేదంటే ఇక్కడ ఈరోజు కమలాకర్ ఇక్కడ ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ కాలేదు. కేవలం కౌశిక్ రెడ్డి మాత్రమే ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన మాత్రమే ముఖ్యంగా బండి సంజయ్ని టార్గెట్ చేశారు. అంటే మన హైదరాబాద్ కూడా గంగుల కమలాకర్ కూడా బండి సంజయ్ పైన విమర్శలు చేసినప్పటికీ ఈరోజు మాత్రం బీజేపీ నేతలు కార్యకర్తలు కేవలం కౌశిక్ రెడ్డి మాత్రమే టార్గెట్ చేశారు. ఎందుకంటే తమ నేత పైన తీవ్రమైన విమర్శలు చేశారు, అసత్యమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా ఇది కౌశిక్ రెడ్డి సంబంధించిన వాహనాన్ని ధ్వంసం చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్కు వ్యతిరేకంగా నిరసనగానే బీజేపీ నేతలు కార్యకర్తలు కూడా ఈ దాడికి తెగబడ్డారు, ఈ దాడి నిర్వహించారు. కానీ అదే సమయంలో కూడా కౌశిక్ రెడ్డి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్లో ఉన్నారు. ఆయన బయటికి రాలేదు. కానీ ఒక మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళి కూడా అక్కడ ఉన్న ఫర్నిచర్ని కుర్చీని ఎక్కడికెక్కడ పడివేశారు. ముఖ్యంగా ఇక్కడ కౌశిక్ రెడ్డి అన్న కామెంట్స్కు వ్యతిరేకంగానే ఈరోజు బీజేపీ నేతలు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. మనం కూడా సంబంధించిన కౌశిక్ రెడ్డి సంబంధించిన ప్రెస్ మీట్ని లైవ్లో ఇచ్చాము. అప్పుడు ముఖ్యంగా ఈసారి సంజయ్ పైన తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. అతనికి డ్రగ్స్ అలవాటు ఉంది, డ్రగ్స్ అలవాటు కారణంగా అతనికి వెంట్రుకలు ఊసిపోయాయని చెప్పి కొన్ని కామెంట్ చేసిన నేపథ్యంలో ఈ విషయం తెలిసిన వెంటనే బీజేపీ నేతలు కార్యకర్తలు తరలి వచ్చిన సమయంలో ఇక్కడ వెహికల్ ఉండే కౌశిక్ రెడ్డి ఉన్న విషయం తెలిసిన వెంటనే ఒక పక్క ప్లాన్ ప్రకారమే ఇక్కడ బీజేపీ నేతలు కార్యకర్తలు తరలి వచ్చి కూడా ఈ కారు పైన ధ్వంసం చేశారు. అంతేకాకుండా క్యాంప్ ఆఫీస్ పైన అటాక్ చేశారు. మనం చూస్తున్నాం ఈ పెద్ద పెద్ద కర్రలతో కూడా దాడి చేసిన కారణం కూడా మొత్తం కారు ఏమాత్రం పనికి రాకుండా పోయింది. ఇష్టం వచ్చిన విధంగా కూడా కారు పైన కర్రలతో దాడి చేసిన కారణంగా అద్దాలు మొత్తం పగిలిపోయి పూర్తిగా డ్యామేజ్ అయింది. అయితే ఇప్పుడు ఇంకా ఉద్రిక్త మరింత పెరిగే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే ఇటు వచ్చే రోడ్డు మొత్తం కూడా పోలీసులు మూసివేశారు. ఎందుకంటే ఇప్పటికే పెద్ద సంఖ్యలో అంటే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కార్యకర్తలు ఇప్పుడే తరలి వస్తున్నారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తాము. ఎందుకంటే ఎవరైతే దాడి చేసిన బీజేపీ నేతలు కార్యకర్తలు అరెస్ట్ చేసేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని
కొనసాగిస్తాము. కొంతమంది మరింత చెప్తూ మేము ప్రతి దాడులు కూడా చేస్తాము, మాకు ఇక కేంద్ర మంత్రితో సంబంధం లేదు, ఎందుకంటే మా ఆఫీస్ పైన ఏ విధంగా దాడి చేస్తారు, ప్రజాస్వామ్యయుతంగా ఫైట్ చేయాలి, తాము కూడా ఏమైనా ఉంటే నిజమే ఉంటే ఆరోపణలు మాత్రం నిరూపించిన విధంగా ఏ విధంగా దాడి చేస్తారంటూ కూడా ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ సమయంలో పోలీసులు అక్కడ పోలీసులు లేరా? ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఇంకొక ఎమ్మెల్యే ఆఫీసులో పెడుతున్నారు, పోలీసులు ఎవరు లేరా? విజువల్స్ లోనేమో ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చి అక్కడ మాబుని కంట్రోల్ చేయడానికి ఆపుసపాలు తాపత్రయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు లేరా? దాడి జరుగుతున్న సందర్భంలో అక్కడ కెమెరాలు లేవా? పోలీసులు ఇంత పెద్ద సంఖ్యలో దాడి జరుగుతుందని ఊహించలేదు, ఎందుకంటే కామన్గా ప్రెస్ మీట్ జరుగుతుంటుంది, కేవలం వాళ్ళ గన్మెన్స్ చెప్పండి వాళ్ళ గన్మెన్స్ మాత్రమే అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు చేసిన తర్వాతనే ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుని అప్పటికి పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. ఎప్పుడైతే దాడి జరిగిందో, ఇటు వెహికల్ పైన దాడి జరిగిందో, తర్వాత ఆఫీస్ పైన దాడి చేసిన తర్వాతనే పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చారు. అప్పటికే జరగకపోవడం జరిగినంత నష్టం అయితే జరిగింది. అప్పటికే దాడి చేశారు. దాడి చేసి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు పోలీసులు మాత్రము వారిని అరెస్ట్ చేసి కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. ఆల్ రైట్.